తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ మధ్యన రచ్చరచ్చ చేసిందేంటి? కర్ణాటక ముఖ్యమంత్రితో కూడా కలిసినా లేకపోతే విడివిడిగానా? తమిళంలో తమిళోళ్ళు కన్నడోళ్ళకి పడరు. కన్నడోళ్ళు తమిళోళ్ళకి పడరు. కానీ ఇద్దరూ కలిసి బీజేపీని తిట్టే విషయంలో మాత్రం లాంగ్వేజ్‌ని తీసుకొచ్చి హిందీ మా మీద రుద్దొద్దంటే మా మీద రుద్దొద్దన్నారు. కానీ నేను ఇంతకుముందే చెప్పా. హిందీ నేర్చుకోవడం చాలా మంచిది. ఈ దేశంలో ఎక్కడైనా బతకచ్చు. విదేశాలకెళ్ళడం కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నోళ్ళం. దేశంలో బతకడం కోసం హిందీ నేర్చుకుంటే ఏం రోగం? కానీ అది ఆహ్, బ ఏది బలవంతం చేయక్కర్లేదు. కంపల్సరీ చేయక్కర్లేదు. ఆప్షనల్ సబ్జెక్ట్ కింద పెట్టాలి. కానీ అట్లా పెట్టకుండా చెడగొట్టే ప్రయత్నం ఆ 2 రాష్ట్రాలు చేసుకొచ్చారు. అదే యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో హిందీ తప్ప ఇంకేం మాట్లాడొద్దంటలేదు. హిందీతో పాటు తాజాగా చూస్తే యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వృత్తి విద్యా వ్యవస్థకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించారు. ఇక మీద 6 కొత్త ప్రాంతీయ భాషల్ని అక్కడ బోధన ఏర్పాటు చేసుకొచ్చారు వృత్తి విద్యలో. తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు, మరాఠీ, హిందీ, బెంగాలీ ఈ 6 భాషల్లో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్‌లో చదువుకోవాలంటే. భాష నేర్చుకునే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా సాంస్కృతిక మార్పిడి, పర్యాటక అభివృద్ధి, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణ అన్నీ ఒకే దారిలో అనుసంధానం చేసేశారు. ఓవరాల్‌గా ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్యన భావోద్వేగ, భాషాత్మక, ఆధ్యాత్మిక సంబంధాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు పడిందని చెప్పాలా. ఏదైతే ఈ మన మధ్యన విభేదాలు సృష్టించాలనుకునే వాళ్ళ ట్రాప్‌లో పడకుండా ముందుకెళ్లారు.